నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ గేమ్ చేంజర్ మూవీ కలెక్షన్స్ ఫస్ట్ డే ఎలా ఉంది సార్? అంటే ఆల్రెడీ టాక్ కొంచెం మిక్స్డ్ గా వచ్చింది. కొంతమంది నచ్చింది అన్నారు, కొంతమంది ఒకసారి చూస్తే చాలు అన్నట్టు, ఒకసారైనా చూడాలి వెళ్తున్నాము అన్నట్టు అన్నారు. అసలు ఫస్ట్ డే కలెక్షన్స్ ఎలా ఉన్నాయి సార్? కానీ కలెక్షన్స్ చూస్తే ఓవరాల్ గా బాగానే వచ్చాయి అంటున్నారు, అది ఎంతవరకు నిజం? కలెక్షన్స్ అంటే ఇప్పుడు ఏమైందంటే ప్రతి సినిమా ఒక బాహుబలి, ఒక RRR, ఒక KGF2, లేకపోతే రీసెంట్గా పుష్ప2 ఇలాగా ఊహిస్తూ ఉన్నారు. నిజానికి ప్రతి సినిమాకి ఆ కైండ్ ఆఫ్ కలెక్షన్లు ఎప్పుడు కూడా రావు. ఎందుకంటే అవి ఎక్స్ట్రాడినరీగా ఉండి మొత్తం పాన్ ఇండియాని అట్రాక్ట్ చేస్తే కానీ ఆ కలెక్షన్లో. కానీ ఇప్పుడు ఏమైపోయింది, తీసేటప్పుడేమో ప్రతి సినిమాను పాన్ ఇండియా అని చెప్పడం, పాన్ ఇండియా అనగానే మామూలు కథని కూడా పెంచేసి డబ్బులు పెంచేసి పెద్ద ఎత్తున ఖర్చు పెట్టేయడం, హీరోలకి రెమ్యునరేషన్ ఎక్కువ ఇచ్చేయడం, నెంబర్ ఆఫ్ డేస్ ఎక్కువ తీయడం, ఇది జరుగుతుంది. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఒక విషయాన్ని మర్చిపోతున్నారు, అదేంటంటే స్క్రిప్ట్ని పక్కన పెట్టి మిగతావన్నీ చేస్తారు. ఇక్కడ ప్రాబ్లం వస్తుంది. అందుకనే ఇప్పుడు ఇది కూడా గేమ్ చేంజర్ పరిస్థితి ఏంటి, గేమ్ చేంజర్కి కూడా కరెక్ట్గా వాళ్ళు ఫిగర్ చెప్పలేదు, కానీ ఒక పాటలకే 5 పాటలకి 75 కోట్లు ఖర్చు పెట్టామని దిల్ రాజు ప్రకటించాడు. పాటలకే 75 కోట్లు ఖర్చు పెడితే ఇంకా మిగతా సినిమా రెమ్యునరేషన్లు ఇవన్నీ కలుపుకుంటే ఖచ్చితంగా 400 నుంచి 450 కోట్ల బడ్జెట్ అయిండే ఆస్కారం ఉంది. ఎందుకంటే 3 ఏళ్ళు తీశారు, మిగతా ఖర్చులు కూడా పెట్టారు, హెలికాప్టర్లు వాడారు, ఇవన్నీ కూడా జరిగాయి, విదేశాలకు వెళ్ళారు. సో మేజర్ రెమ్యునరేషన్లకే వెళ్ళిపోయి ఉంటాయి. సో ఈ స్థాయిలో ఖర్చు పెట్టి తీసినప్పుడు దానికి పాన్ ఇండియా లెవెల్లో ఫస్ట్ ఓపెనింగ్స్ రావాలంటే బజ్ క్రియేట్ అవ్వాలి, హైప్ చేయాలి. అందుకనే రాజమౌళిని చూసి ఇప్పుడు అందరూ కూడా నేర్చుకుంటారు. చివరికి మణిరత్నం లాంటి వాళ్ళు కూడా రాజమౌళిని గురువుగా భావిస్తున్నారు ఈ విషయంలో, మార్కెటింగ్ విషయంలో. అంటే సినిమా అనేది ఒక ప్రోడక్ట్, ఈ ప్రోడక్ట్ని దాన్ని అర్థం చేసుకొని దీనికి ప్రతి ప్రోడక్ట్కి కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి, అంటే కొన్ని రకాల లక్షణాలు ఉంటాయి. ఆ లక్షణాలని ఎట్లా ఫోకస్ చేయాలి, అట్లాగే ఆ ప్రోడక్ట్ని కన్జ్యూమర్స్ ఉంటారు. ఇప్పుడు ప్రేక్షకులందరూ కన్జ్యూమర్స్, సినిమా ఒక ప్రోడక్ట్, దీన్ని ఎలా తీసుకుని వెళ్ళి ప్రేక్షకులకి చూపించాలి అంటే ఆ ప్రోడక్ట్ని మనం ఇమ్మీడియట్గా వాడాలి. ఇప్పుడు ఐఫోన్ ఉంది, ఐఫోన్ కొత్త వెర్షన్ మీద అని ముందుగా ఒక హైప్ క్రియేట్ అవుతుంది. అవి అంట ఏఐ వచ్చిందంట, అదంట. అందరికీ ఏంటంటే మనం ఐఫోన్ లేటెస్ట్ వెర్షన్ 16 వచ్చింది, కొత్త 16 వాడాలి అన్న ఫీలింగ్ తెప్పించాలి. అది దొరకట్లేదంట, దానికి ఇదంట 1 మంత్ బుక్ చేసుకోవాలంటే రకరకాల. అలాగా సినిమాకి కూడా అలాగా చేయాలి. అంటే ఈ సినిమా ఫస్ట్ షో చూడకపోతే మనం మిస్ అయిపోతాం మేము. అది నేను ఆ మధ్య చెప్పాను పోమా అని, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. సో ఈ ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అనే ఫీలింగ్ని క్రియేట్ చేయాలి. అది ఫెయిల్ అయింది ఈ సినిమా విషయంలో. గేమ్ చేంజర్కి అలా రాలేకపోయింది, అంత హైప్ రాలేదు. దానికి ఒక కారణం పుష్ప2 గొడవలు, దీనివల్ల మొత్తం దీని చుట్టూ ఉంది, కానీ గేమ్ చేంజర్కి రాలేదు. దిల్ రాజు కూడా మరి ఎందుకనో రాజమౌళి సహాయం తీసుకొని మార్కెటింగ్ చేయలేకపోయాడు ఆ స్థాయిలో. అదే పుష్ప వాళ్ళు, సుకుమార్, వీళ్ళందరూ కూడా రాజమౌళి గైడెన్స్లో వాళ్ళు చేయగలిగారు, వీళ్ళు చేయలేదు. అందుకనే అది ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో ఒక రిలీజ్ ఫంక్షన్ పెట్టారు తప్ప హైదరాబాద్లో కానీ చెన్నైలో కానీ మిగతా చోట్ల పెట్టలేదు. సో అందువల్ల దానికి రావాల్సినంత హైప్ అయితే క్రియేట్ కాలేదు. ఆల్రెడీ శంకర్ నెగిటివ్లో ఉన్నాడు, ఫామ్లో లేడు. ఒక్క ఇతను బలం మీద వెళ్ళాలి, ఎవరు మన రామ్ చరణ్ కూడా సోలో హిట్ ఈ మధ్యకాలంలో లేదు. RRR కూడా ఎన్టీఆర్, రామ్ చరణ్, అది ఎక్కువగా రాజమౌళి అకౌంట్లోకి వెళ్తుంది ఆ సినిమా. రాజమౌళిలో నటించే హీరోలకి ప్రాబ్లం ఏంటంటే క్రెడిట్ ఆయన అకౌంట్లోకి వెళ్ళిపోతుంటుంది, హీరో అకౌంట్లోకి రాదు. సో ఇది కానీ వచ్చునుంటే రామ్ చరణ్కి వేరే రకంగా ఉండేది కెరీర్. కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే ఇది మిక్స్డ్ టాక్ అని మనం అనుకుంటున్నాం, కానీ పేరుకి 90% నెగిటివ్ టాకే వచ్చింది. సో నిన్న కూడా నేను రివ్యూలో చెప్పాను, ఆ తర్వాత కూడా నేను మొత్తం పరిశీలించాను అన్ని లాంగ్వేజ్లో, తమిళ అన్నిట్లో. సో ఏదేమైనా మిక్స్డ్ టాక్, రివ్యూ టాక్, ఫైనల్గా చెప్పేది కలెక్షన్స్. అబద్ధాలు చెప్పు, మనుషులు చెప్పచ్చు, లేకపోతే దీని మీద కోపం ఉంటే నెగిటివ్గా మాట్లాడచ్చు, ప్రేమ ఉంటే పాజిటివ్గా మాట్లాడచ్చు. కానీ కలెక్షన్లు అసలు నిజాన్ని కలెక్షన్లు మాట్లాడతాయి. సో కలెక్షన్లు చూసుకుంటే మనకి ఏ భాషలో ఏ కలెక్షన్లు వచ్చాయని చూసుకుంటే ప్రధానంగా
తెలుగులో 38 కోట్లు కలెక్ట్ చేసింది 2 రాష్ట్రాల్లో. ఇది హైయెస్ట్ కలెక్షన్ అనమాట. హిందీ 7 కోట్లు. హిందీ కూడా నాట్ బ్యాడ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే హిందీలో ఆల్రెడీ పుష్ప 2 ఉంది, ఆల్రెడీ మార్కో ఉంది, బేబీ జాన్ ఉంది, తర్వాత ఆయన పతా అనే ఒక సినిమా ఉంది. ఇవన్నీ పోటీ ఉన్నాయి. ఆ పోటీలో కూడా 7 కోట్లు కలెక్ట్ చేయడం అంటే ఒక డీసెంట్ కలెక్షన్ అని చెప్పొచ్చు. కాకపోతే ఈ రేంజ్ బడ్జెట్కి ఆ 7 కోట్లు సరిపోతాయి ఫస్ట్ డే అంటే డౌటే. ఏదేమైనా అది ఇక తమిళనాడులో చాలా పోరండి. తమిళనాడులో యాక్చువల్గా దీనికోసం ఇడాము ముయర్చని అజిత్ సినిమాను కూడా పోస్ట్పోన్ చేయించారు. కానీ తమిళనాడులో దీని పట్ల డే 1 నిన్న కూడా రివ్యూలో చెప్పాను, మార్నింగ్ నుంచే నెగిటివ్ వచ్చేసింది. మార్నింగ్ 7 గంటలకి 8 గంటలకి అంటే నా అర్లీ మార్నింగ్ షోకి వెళ్ళిన వాళ్ళు బయట్స్ అంతా చూస్తే ప్రతి 99% నెగిటివ్గా చెప్తున్నారు పీపుల్. అక్కడ శంకర్ అభిమానులు కూడా కోపంగానే చెప్తున్నారు. సో అందువల్ల 2 కోట్లు మాత్రం తమిళ్లో కలెక్ట్ చేసింది. ఓవరాల్గా ఇది ఇప్పటి వరకు నిన్న హిందుస్థాన్ టైమ్స్ ప్రకారం 47 కోట్ల 13 లక్షలు మాత్రమే ఫస్ట్ డే కలెక్ట్ చేసింది. వేరాజ్ మనం పుష్ప 2 చూసుకుంటే దాదాపు 300 కోట్లకి వెళ్ళింది. 294 కోట్లు ఫస్ట్ డే కలెక్ట్ చేస్తే పుష్ప 2, ఇదేమో 37 కోట్లు కలెక్ట్. అంటే దాంతో కంపేర్ చేయకూడదు ఇది. అందుకని నేను ఈ ఉపోద్ఘాతం అంత ఎందుకు చెప్పాను అంటే, ఒక సినిమాని మనం ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అంటే బడ్జెట్. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఓవరాల్గా నిన్న ఆక్యుపెన్సీ రేట్ చూస్తే మార్నింగ్ షోకి 55%, 55.82% అంటే 56 వేసుకున్నాం రఫ్గా. 56% ఓవరాల్గా మార్నింగ్ ఆక్యుపెన్సీ, థియేటర్లో ఆక్యుపెన్సీ రేటు 56% రేట్ ఉంది. ఇట్ ఈస్ ఏ డీసెంట్ ఇది మామూలుగా అయితే. కాకపోతే మనం ఎక్కువగా ఉండాలి కదా అనుకుంటే అంత లేదు, హౌస్ఫుల్ అలా లేవు. మ్యాటినీకి వచ్చేసరికి అది తగ్గిపోయిందండి. 56 నుంచి 39కి పడిపోయింది మ్యాటినీకి వచ్చేది. మళ్ళీ ఫస్ట్ షోకి కొద్దిగా పికప్ అయింది, 50% వచ్చింది ఫస్ట్ షోకి. ఏదేమైనా ఇది యావరేజ్లో పూర్ కలెక్షన్లు అని చెప్పచ్చు. ఇక బిజినెస్ కానీ తీసుకుంటే మనం అసలు ఈ సినిమా ఎంత బిజినెస్ అయింది, ఎంత డబ్బులు రావాలి, ఫస్ట్ డేని బట్టి డబ్బులు వస్తాయా రావా అనేది మనం అంచనా వేయచ్చు. బిజినెస్ పరంగా చూసుకుంటే తెలుగులో ఇది 122 కోట్లు బిజినెస్ అయిందని చెప్తున్నారు 2 భాషల్లో. కర్ణాటకలో 14 crores, తమిళనాడులో 15 crores, కేరళలో 2 crores, హిందీలో 42 crores, ఓవర్సీస్ 25 కోట్లు. ఓవరాల్గా 220 కోట్లు గేమ్ చేంజర్ బిజినెస్ అయింది వరల్డ్ వైడ్గా, థియేట్రికల్ బిజినెస్. ఇప్పుడు ఈ 220 కోట్లు రావాలంటే గ్రాస్ 450 కోట్లు కలెక్ట్ చేయాలి. గ్రాసు షేరు 225 కోట్లు. గ్రాసుకి షేర్కి ఉన్న తేడా ఏంటంటే, గ్రాస్ అంటే ఓవరాల్గా వచ్చే కలెక్షన్, షేర్ అంటే ఎగ్జిబిటర్లకి డిస్ట్రిబ్యూటర్లకి ఇవన్నీ పోగా, ట్యాక్స్లు ఇవన్నీ పోగా ప్రొడ్యూసర్కి వచ్చే నికర అమౌంట్ షేర్ అనమాట. ఆ షేరు 225 కోట్లు వస్తే ఈ బ్రేక్ ఈవెన్ వస్తుంది. అంటే కొన్న వాళ్ళకి అందరికీ లాభం వస్తుంది, కనీసం వాళ్ళు పెట్టింది వస్తుంది. ఇది ఇంత వస్తుందా అంటే ట్రేడ్ పండితులు చెప్తున్న దాని ప్రకారం వచ్చే పరిస్థితి కనబడలేదు. అంటే ఓపెనింగ్ని బట్టే మనకు అర్థమవుతుంది. కొన్ని సినిమాలు ఓపెనింగ్ పూరుగుండి మెల్లగా పికప్ అవుతాయి, కానీ ఇది అలా అవుతుందా అనేది చెప్పట్లేం. ఎప్పుడు పికప్ అవుతుందంటే సినిమా బాగుందని బాగా టాక్ వచ్చి అయినా కూడా ఓపెనింగ్స్ లేనప్పుడు సినిమా బాగుందని మౌత్ టాక్ మీద స్ప్రెడ్ అయ్యి ఆ సినిమా తర్వాత ఓపెనింగ్స్ పూర్గా ఉన్నా తర్వాత అది పికప్ చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. కానీ ఇది సినిమా బాగుందని ఎవరు చెప్పట్లేదు. కొంతమంది ఫ్యాన్స్ వీళ్ళు మాత్రమే పర్వాలేదు అంటున్నారు, కానీ వాళ్ళు కూడా ఎక్స్ట్రాడినరీ ఫ్యాన్స్ కూడా పండుగ చేసుకున్న ఇది కనబడలేదు. పైగా నానా హైరానా బెస్ట్ సాంగ్ అది పెట్టకపోవడం కూడా ఫ్యాన్స్కి ఇబ్బంది ఉంది. సో ఈ రకంగా ఏంటంటే ఓవరాల్గా కలెక్షన్లు ఇప్పటివరకు 47 కోట్లు ఫస్ట్ డే గ్రాస్ వచ్చింది. సో దీనివల్ల ఇంకా మనకి రావాల్సిందంత 450 కోట్ల గ్రాస్ రావాలి. అంతవరకు లాగగలదా? ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు రేపు డాకు మహారాజ్ ఉంది, మళ్ళీ 14th సంక్రాంతికి వస్తున్నాముంది తెలుగులో. తమిళ్లో కూడా ఇంకా వేరే సినిమాలు రిలీజ్కి ఆల్రెడీ దీనికి పోటీగా కొన్ని సినిమాలు చిన్న మిడ్ రేంజ్ స్మాల్ ఫిల్మ్స్ రిలీజ్ అయిపోయినాయి. ఇప్పుడు హిందీలో కూడా పోటీ ఉంది. సో ఇందాక నేను చెప్పిన పతా కానీ మార్కో కానీ ఇవన్నీ ఉన్నాయి. ఆల్రెడీ పుష్ప 2 కూడా
వాళ్ళు మళ్ళీ రేపటి నుంచి ఈ రోజు నుంచి అనుకుంటా, ఈ రోజు నుంచి రీలోడెడ్ 20 minutes రీలోడెడ్ వెర్షన్ అది చేస్తున్నారు. కాబట్టి ఈ సినిమాకి దిల్ రాజుకి ఇబ్బంది అని చెప్పచ్చండి. ఈ సినిమా కలెక్షన్లు మాత్రం దిల్ రాజుకి కష్టమే. ఇది దిల్ రాజుకి తెలిసే డాకుని సంక్రాంతికి వస్తున్నాం కూడా ముందుకు తీసుకొచ్చాడు అని కూడా వార్తలు వస్తున్నాయి. అంటే నిజంగా దిల్ రాజు ఆయన 50వ సినిమా ఇది. 50 సినిమాలు తీసిన సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్కి సినిమా చూస్తే చెప్పలేడు ఆయన. ఖచ్చితంగా దిల్ రాజుకి ఆయనకి అర్థమవుతుంది, ఎవరికైనా అర్థమవుతుందండి. సినిమా చూస్తే ఇది ఏ స్థాయిలో అట్రాక్ట్ చేయగలదు అనేది అర్థమైపోతుంది. వాళ్ళకేమి అర్థం కాదని నేను అనుకోను. అందుకనే ఆయన సొంత సినిమా సంక్రాంతిని కూడా తీసుకొచ్చుకున్నాడు జాగ్రత్తగా.